నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. నిన్న సండే చేయలేదన్నమాట. మామూలుగా మటన్ తెచ్చి వండుకున్నాము. ఇది వచ్చేసి బొచ్చు అనమాట. ఈ బొచ్చు తలకాయ సగం పీసు ఉంచేసాను ఫ్రై కోసము, సగం మాత్రము పులుసు చేస్తున్నాను. ముక్క చూసారా ఎంత పెద్దగా ఉందో. అది దాంట్లోకి వచ్చేసి చేపల పులుసులోకి అవి ఇప్పుడు 4 కిలోల చేప అండి. ఇది అంటే 3.5 అట్లా, తక్కువ 3.5 అట్లా ఉంటుంది. నేనేం చేసిన అంటే సగం పీసెస్ ఫ్రై కోసం పెట్టేసిన, సగం అంటే ఇది 1.5 కిలో అట్లుంటుంది. ఇది పులుసు కోసం తీసిన అనమాట. చేపల పులుసులోకి 3 ఉల్లిపాయలు అండి, కొంచెం ఇంత పెద్ద సైజు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ఇవ్వండి ఇట్లా సన్నగా కట్ చేసుకున్న. పచ్చిమిర్చి అయితే కొన్ని ఎక్కువే పడతాయి, ఇట్లా సీలికలు చేసి పెట్టుకోవాలి. మధ్యలో కొత్తిమీర, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బొచ్చు చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. డికాషన్ పెట్టుకున్నాను అనమాట. డికాషన్ తాగుదామని దీంట్లో దాల్చిన చెక్క పౌడర్, ఇక నిమ్మకాయ చూసారు, అబ్బో ఒక నిమ్మకాయ బద్ద, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర అనమాట. ఇది నా డికాషన్. ఇది వచ్చేసి పాపకి పెసరపప్పు, క్యారెట్, టమాటా వేసి కిచిడి ఇలా చేసాను.